వెల్కమ్ టు పూరా లోకల్. ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, పార్కు స్థలాలు, బఫర్ జోన్ల పరిరక్షణ ధ్యేయంగా నెలకొల్పిన హైడ్రా అక్రమార్కులు, కబ్జాకోర్ల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్పై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు చేశారు. పలువురు ఎఫ్టీఎల్లో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేయాలని హైడ్రా కమిషనర్కు జనం కోసం అనే సంస్థ ఫిర్యాదు చేసింది. హైటెక్ సిటీ ప్రాంతంలో కానామేట్ రెవెన్యూ పరిధిలో 29 ఎకరాల 24 గుంటలకు పైగా విస్తరించి ఉన్న తమ్మిడి చెరువును కొందరు వ్యాపార ప్రయోజనాల కోసం ఆక్రమణకు గురైంది. శిల్పారామం శిల్పకళా వేదికతో పాటు అనేక ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి చేసిన వాటి ఎదురుగా ఉన్న తమ్మిడి చెరువుపై దాదాపు 3 ఎకరాల 30 గుంటల చెరువును ఆక్రమించి హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను నిర్మించారు. దీనిపై మా జనం కోసం అనేక ఫిర్యాదులు చేసింది. లోకాయుక్త కంప్లైంట్ నెంబర్ 2815/2012/B1గా స్వీకరించి అధికారులకు అనేక మార్లు హెచ్చరికలు జారీ చేయగా 14/7/2014 ప్రాంతంలో చర్యలకు ఉపక్రమించారు. ప్రభుత్వ పెద్దల ములాఖాత్ ఈ చెరువుపై చర్యలు తీసుకోకపోవడానికి కారణంగా కనిపిస్తుంది. మా జనం కోసం సర్వే నంబర్ 36, 37, 38/P, 11/2, 11/36, 68/P, 41/Pలకు చెందిన 29 ఎకరాల 24 గుంటల చెరువు ప్రభుత్వ భూమి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న కబ్జాలను తొలగించి తమ్మిడి చెరువును పునరుద్ధరించాలని అనేక ఫిర్యాదులు చేశారు. ఇక జిహెచ్ఎంసీతో పాటు చుట్టుపక్కల కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో 60% వరకు చెరువులు, కుంటలు కబ్జాకు గురైనట్లు హైడ్రా అధికారులు పక్కాగా లెక్కలు తేల్చారు. అక్రమ నిర్మాణాల నిర్మూలనే ధ్యేయంగా హైడ్రా యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో అపీజ్పేట్ డివిజన్లో వైశాలి నగర్లో ఎఫ్టీఎల్లో నిర్మించిన 3 నిర్మాణాలను నేలమట్టం చేశారు. అదేవిధంగా గాజుల రామారం, రాజేంద్రనగర్, శాస్త్రీపురం, మేడ్చల్ జిల్లా బాచుపల్లి, ఎర్రకుంట, మణికొండలో మిగతా చోట్ల అక్రమ నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా దూకుడు ముందుకు వెళ్తుంది. పొలిటికల్ ఒత్తిళ్లకు తావు లేకుండా కమిషనర్ రంగనాథ్ టీం ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలపై కొరడా జుల్పిస్తున్నారు. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.